Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో మేము ఒక ఊరికి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ఊరి విశేషాలు చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నాకు జరిగిన కొన్ని విశేషాలు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుందా? ఎదురై ఉంటే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేమంటే ఫ్రెండ్స్, మనము ఏదైనా ఊరికి ప్రయాణం చేసినప్పుడు బస్ స్టాండ్ కంపల్సరీగా వెళ్తాం కదా. బస్ స్టాండ్లో ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలనుకున్నాను ఫ్రెండ్. నేను కూల్ డ్రింక్ దగ్గరికి వెళ్ళి అడిగినాను, బ్రదర్ నాకు ఒక థమ్స్అప్ కావాలి ఇవ్వండి అని. దాని మీద ఉన్న 20 రూపీస్ ఎంఆర్పి ఉంటే ఇచ్చాను. ఆ 20 రూపీస్ నా చేతిలో పెట్టడం జరిగింది. ఏం ఏం బ్రదర్ ఏమైంది అని అడిగాను. అమ్మ 25 రూపీస్ అన్నారు. 20 రూపాయలే కదా దాని మీద ఉంది, సరే ఒక 22 రూపీస్ తీసుకోండి అంటే కుదరదు, 25 రూపాయలే ఇవ్వాలి, ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పాడు. అక్కడ పర్టికులర్గా పెద్ద బోర్డు మీద ఎంఆర్పి రేట్లు అని రాశారు. సరే అదే బస్ స్టాండ్లో ఇంకొక వైపుకి వెళ్ళి అడిగాను. సేమ్ 25 రూపీస్, ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు. 5 రూపాయలు ఒక ప్రోడక్ట్ మీద, కొన్ని ప్రోడక్ట్ మీద 10 రూపాయలు. ఏంది ఫ్రెండ్స్, విలువ దోపిడి కదా. ఉన్నోళ్ళు ఉంటారు, కొంచెం ఒక బార్గింగ్ మనం ఏం చేయట్లేదు, ఉన్నట్టు 1 రూపాయి 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. డిమాండింగ్ 5 రూపాయలు ఎక్స్ట్రా, 10 రూపాయలు ఎక్స్ట్రా. బిస్కెట్ తీసుకోవాలనుకున్న ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువే. ఇది ఇట్లా ఉంది కదా అని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్ళేసి, ఇది ఒక అనుభవం. అయితే ఇంకొక అనుభవం ఏమంటే, మరుగుదొడ్లు అని రాసి, టాయిలెట్స్ అని రాసిండి, వాష్రూమ్కి వెళ్ళాలంటే 10 రూపాయలు అంట. ఏంది ఫ్రెండ్స్, వాష్రూమ్కి ఏంది 10 రూపాయలు? అక్కడేమో 2 రూపీస్ అని రాసుకున్నారు. ఏందమ్మా 5 రూపాయలన్నా తీసుకోవాలి కదా అని అంటే, కాదమ్మా 10 రూపాయలు, ఇష్టమైతే వెళ్ళు లేకపోతే లేదు. ఒక 20, 15, 10 నిలువు దోపిడే. అక్కడ మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో, తాటికాయ అక్షరాలతో 2 రూపాయలు 5 రూపాయలు అట్లా రాసున్నారు. ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకో, మేము డబ్బులు వేలకు వేలు పెట్టి మేము అదేందో టెండర్ వేసి తీసుకున్నాము, ఇంతే ఇట్లాగే అని అన్నారు. మనకు తెలిసి ప్రతి నిత్యము, ఇప్పుడు బస్ స్టాండ్ అవ్వచ్చు, ఉచిత మరుగుదొడ్లు అవ్వచ్చు, ప్రతి చోట కానీ రైల్వే స్టేషన్లు అన్ని చోట్ల ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నారంటే అందరూ తెలిసి వదిలేసినారా ఈ టాపిక్ని? నేనుగా ఈ టాపిక్ని రైజ్ చేయాలనుకుంటున్నాను. ప్రతి చోట అనుభవం ఉంటుంది. 5, 10 రూపాయలు కాదు, ఒక్క మనిషి అంత డబ్బులు అయితే ఎన్ని వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఫ్రెండ్స్? ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి రూపాయి నీడే కదా. దాని మీద ఎంతో కొంత అట్లీస్ట్ అది క్లీన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఖర్చులు అన్నీ రకరకాలు ఉంటాయి. చూసి చూడనట్టుగా 2 రూపాయల చోట 5 రూపాయలు తీసుకున్నా బాగుంటుంది. కమాండ్, డిమాండ్ ఇంతే, 10 రూపాయలే. 2 రూపీస్ లేదు, 10 రూపాయలు ఇష్టమైతే ఉండు లేకపోతే పో. అలాంటి చోట కడుపు ఉబ్బిపోవడం, ఎంతైనా ఇచ్చి వెళ్తారనే వాళ్ళ ఉద్దేశం. ఏదైనా కానీ మీతో షేర్ చేసుకోవడం అలవాటు కదా, అట్లాగే ఈ టాపిక్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈరోజు వీడియో ఇదని ఫ్రెండ్స్. ఎంఆర్పి రేట్లు, దుమ్ము రేపే రేట్లు, ఇట్లాగా టాయిలెట్ల దగ్గర అక్కడ అయితే ఇంకా రేట్లు భయంకరంగా ఉండే. ఆపుకోలేము, వెళ్ళలేము, ఎంతైనా ఇచ్చి వెళ్తారు అనే ఉద్దేశంతో అట్లా చేస్తూ ఉండారు. నాకైతే ఇట్లాంటి రకరకాల అనుభవాలు మీకు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు డే బై డే తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మరొక వీడియోతో నేను మీ ముందుంటాను.